పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మరో విమానం కూలింది, 19 మంది ప్రాణాలు తీసింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 70 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం వైద్య విద్యార్థినుల హాస్టల్పై కూలిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా బంగ్లాదేశ్లో ఇదే తరహా ప్రమాదం జరిగింది. బంగ్లా ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-7 ఫైటర్ జెట్ ఢాకాలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థపై కుప్పకూలింది. స్కూల్లో క్లాసులు జరుగుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన యుద్ధ విమానం స్థానికంగా ఉన్న మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు 16 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మృతి చెందారు. మరో 70 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. యుద్ధ విమానం కూలడంతో స్కూల్ వద్ద భీతావహ వాతావరణం ఏర్పడింది. విద్యార్థుల ఆహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనలతో హృదయ విదారకంగా మారింది. ప్రమాద స్థలంలో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమయానికి అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు, ఆర్మీ సిబ్బంది రిక్షాలు, వ్యాన్లపై క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీలో దాదాపు 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఎలిమెంటరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను బోధిస్తారు. చైనా మేడ్ F-7 BGI ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ ధృవీకరించింది. మృతుల సంఖ్య, ప్రమాద కారణాలపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనిస్ ఒకరోజు సంతాప దినం ప్రకటించారు.